ఫ్రెండ్స్, దిస్ ఇస్ సుధాకర్ అగైన్. మీకు మా ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆ గవర్నమెంట్ హౌస్కి వచ్చేసానండి. అది ట్రై చేస్తాను మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేయడానికి. ఎంట్రన్స్లో ఇలా బోర్డు పెట్టారండి, గవర్నమెంట్ హౌస్ ఓపెన్ డే, విజిటర్ వెల్కమ్ అండి. ఇది యాక్చువల్ మీకు ఇందాక చెప్పినట్టు మన ఫస్ట్ వీడియోలో ఇది ఇయర్లో ఈ ఒక్కరోజే ఓపెన్ ఉంటుందండి, మిగతా రోజు అంతా క్లోజ్. ఇది గవర్నర్ రెసిడెన్స్ అండి. ఓన్లీ ఆస్ట్రేలియన్ డేకి మటుకే ఓపెన్ ఉంటుంది, మిగతా రోజులన్నీ క్లోజ్. అదండి, ఎంట్రన్స్ కోసము క్యూలో నిల్చున్నాము. ఇక్కడ తెలియదు ఎంత టైం పడుతుందో, బట్ ఐల్ మేక్ షూర్ అండి మీకోసం కవర్ చేసి చూపిస్తాము. కనిపించేదే అండి గవర్నమెంట్ హౌస్ అంటారు. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు గవర్నమెంట్ హౌస్ అని చెప్పి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ బిల్డింగ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్కి 150 years కంప్లీట్ చేసుకుంటుందండి. పీస్ ఆఫ్ మైండ్గా క్వైట్గా వీళ్ళు మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి, ఆయన పైనకి ఎలో చేయట్లేదు. ఆయన మేబీ ఆయన బెడ్రూమ్స్ కానీ లివింగ్ రూమ్స్ ఉన్నాయేమో పైన. ఇది అలా స్టెప్స్ ఎక్కి ఆయన వెళ్తాడు. సేమ్ ఏదో మన ఫిలిం సెట్లో వేసినట్టు చూడండి ఎలా ఉంది. ద సేమ్ టైం మీకు టాప్ చూడండి ఎలా ఉంది, టాప్ చూపిస్తాను. ఆ సీలింగ్ చూడండి ఎలా ఉంది. ఆయన ఇక్కడ కూర్చొని మేబీ ఏదైనా స్టడీ చేసుకోవడానికి లివింగ్ రూమ్ లాగా ఉందండి. చూడండి, ఆయన సోఫా, టేబుల్. ఇది ఆయనది మార్నింగ్ టీ రూమ్ అండి. చూడండి ఎంత లగ్జరియస్గా ఉంది. ఇక్కడ పెట్టారు మార్నింగ్ రూమ్ అని. ఇది మ్యాప్ ఆఫ్ మెల్బోర్న్ అండి. ఇది ఒక ఆర్ట్ స్కెచ్ లాగా వేశారు దీన్ని. ఇది చూడండి, ఇది డైనింగ్ రూమ్ అండి అయినది. జస్ట్ ఇది జస్ట్ స్మాల్ వన్ అంటున్నారు డైనింగ్ రూము. బిగ్ వన్ ఇంకా ఫర్దర్గా ఉందన్నారు. కానీ వాట్ ఏ రాయల్టీ అండి ఇది. కూర్చుంటేనే కడుపు నిండిపోతుందేమో అండి, టేబుల్ పైన తినే అవసరం కూడా లేదనుకుంటా. చూడండి ఆ కట్లరీ చూడండి, ఆ టేబుల్. ఇదైనా బిలియర్డ్ రూమ్ అంటే అండి. చూడండి, సపరేట్గా పర్సనల్గా ఆడుకోవడానికి అంతా ట్రోఫీస్ పెట్టారు. అలా కట్లరీ చూడండి ఎంత రాయల్గా ఉన్నాయో. బిలియర్డ్ రూమ్ ఎంత రిచ్గా ఉందండి. వాళ్ళు బ్యాక్ సైడ్ వాల్ పైన అంతా నాకు తెలిసి ప్రీమియర్స్ అంతా పెట్టారనుకుంటా అండి, ఎవరైతే సర్వ్ చేశారో విక్టోరియాకి. ఇక్కడ చూడండి, పెద్దది క్వీన్ ఎలిజబెత్ పోస్టర్ పెట్టారండి ఒకటి. అట్ ద సేమ్ టైం మీరు సీలింగ్ చూడండి, వాట్ ఆర్కిటెక్ట్ అండి ఇది.
ఇదే అండి, నేను ఇంకో డైనింగ్ రూమ్ అని చెప్పాను కదా, ఇది చూడండి ఎంత మ్యాసివ్ ఉందో ఇది. ఓ మై గాడ్, కళ్ళు సరిపోతలేవండి, 2 కళ్ళు సరిపోతలేవు చూడ్డానికి. ఒకటేసారి సీటింగ్ కెపాసిటీ వచ్చి 52 మెంబర్స్ కూర్చోవచ్చండి. లాంగ్ షాట్లో మీకు చూపిస్తాను చూడండి, ఎంత లాంగ్ ఉంది ఇక్కడ నుంచి అక్కడికి. సీలింగ్ కూడా చూడండి మీరు. నాకు ఈ టేబుల్ చూస్తుంటే ఒక మూవీ గుర్తుకొచ్చిందండి, మల్లేశ్వరి అని. అది మన బ్రహ్మానందం వాక్ చేసుకుంటూ వస్తాడు ఇక్కడ నుంచి అక్కడికి, సేమ్ అలానే కనిపిస్తుందండి నాకు. ఇది ఫన్నీగా చెప్తున్నాను మీకు, కొంచెం షేర్ చేస్తామని. కానీ వాడే టేబుల్ అండి, మై గాడ్, ఇంత లాంగెస్ట్ నేను ఎప్పుడు చూడలేదు. హోప్ఫుల్లీ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటానండి వీడియో. మీరు ఏది స్కిప్ అవ్వకండి, మీరు జస్ట్ వన్స్ ఇన్ ఏ లైఫ్ టైము కుదురుతుందండి ఇలాంటి హెరిటేజ్ బిల్డింగ్స్ కానీ రాయల్ బిల్డింగ్స్ కానీ చూడడానికి. మనకి ఊరికే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని చెప్పి నేను ట్రై చేస్తున్నానండి ఈ వీడియో రికార్డ్ చేయడానికి. ఇది వచ్చి బాల్ రూమ్ అంట అండి. మన డ్యాన్స్ చేసుకోవడానికి, ఏమైనా పార్టీస్ అవుతే కూర్చొని ఊరికే అలాగా ఎంటర్టైన్ అవ్వడానికి అండి. మీరు చూడండి ఎంత మ్యాసివ్గా ఉంది. ఇక్కడ ఈ గవర్నమెంట్ హౌస్ స్ట్రక్చర్ పెట్టారండి. సేమ్ మనం ఇన్సైడ్ వెళ్ళి చూస్తున్నాం కదా, అవుటర్ స్ట్రక్చర్ వచ్చి ఇలా ఉంటుంది బిల్డింగ్ది. మీరు అబ్జర్వ్ చేశారండి ఇంటీరియర్ లోపల మీకు ఈ ఆర్కిటెక్ట్ ఎంత రాయల్ రిచ్నెస్ చూపిస్తూ ఉంది మీకు. ఆ చైర్లు చూడండి మీరు, ఆ చైర్ కింద ఫుడ్ రెస్ట్ చేసుకోవడానికి కింద ఆ పిల్లోతోని ఆ రాయల్టీ సార్, ఆ రాయల్టీని చూస్తే నాకు మైండ్ బ్లాక్ అవుతా ఉంది. ఓవరాల్గా మీకు బాల్ రూమ్ వ్యూ ఇలా ఉందండి. సో ఇక్కడ కూర్చుంటాడు నేను తను.
ఇక్కడ బాల్ రూమ్స్లో కొంచెం ఇన్ఫర్మేషన్ పెట్టారండి. నేను ఐ వాజ్ సర్ప్రైజ్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏం తెలిసిందంటే ఇక్కడ కొంచెం ఫర్నిచర్ కనిపిస్తుంది మీకు కార్నర్స్లో. గెస్ట్లు అందరు కూర్చున్నారు చూడండి వాల్కి అగెయిన్స్ట్గా. దాంట్లో కొన్ని మన రాజ్భవన్ కలకటా నుంచి స్పాన్సర్ చేశారంట అండి, కొన్ని మన ఇండియా నుంచి, కలకటా రాజ్భవన్ నుంచి. సో దట్స్ అ సర్ప్రైజింగ్ థింగ్ అండి, గుడ్ టు హియర్ ఆల్సో. సో మన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఈ బిల్డింగ్లో. పైన ఒక అతను మ్యూజిక్ స్టార్ట్ చేశాడండి. జస్ట్ ఐ వాంట్ టు షో యూ ద. ఆ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చానండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గార్డెన్లో మన మ్యూజిక్ పెట్టారు. వచ్చిన తర్వాత కొంచెం బాలీవుడ్ మ్యూజిక్ వచ్చింది. నేను చూసాం ఏంటని చెప్పి మన పిల్లలంతా ఆడుతున్నారు ఇక్కడ. What a great Sunday. బ్యాక్ సైడ్ ఎలా అందరు ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి క్రౌడ్ అంతా. क्या हुआ? बाजारी जब हुस्न दिखाने जाएगी, होश उड़ाने वाली शौक से नजर के जो पेच लड़ाने जाएगी. అది ఫ్రెండ్స్, నీకు ఈ బిల్డింగ్ టూర్ నచ్చింది అనుకుంటాను. హోప్ఫుల్లీ నచ్చితే ఫుల్ వీడియో చూడండి. అలానే లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతోని నేను ఇంకా ముందు వస్తుంటానండి. మీరు ప్లీజ్ కంటిన్యూ వాచింగ్ మై వీడియోస్ అండి. దీని తర్వాత ఇంకో ఫెడరేషన్ స్క్వేర్ అనే ప్లేస్ వెళ్తున్నాము. అక్కడ కూడా ఒక ఈవెంట్ ఉందండి, అది కూడా కవర్ చేద్దామని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, నేను అది గవర్నమెంట్ హౌస్ నుంచి ఇప్పుడు ఫెడరేషన్ స్క్వేర్కి వచ్చేసానండి. మన థర్డ్ వీడియో మీకు చూపిస్తామని. ఇది వన్ ఆఫ్ ద ఇంకో నెక్స్ట్ ఈవెంట్ అండి. మీరు ఆపోజిట్లో కనిపించేది ఫ్లిండర్స్ స్టేషన్ అండి. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ సిటీలో బిగ్గెస్ట్ స్టేషన్ అండి. ఇది ట్రైన్ స్టేషను. ఇక్కడ నుంచి అన్ని కనెక్టివిటీ ట్రాన్స్పోర్ట్ అంతా స్టార్ట్ అవుతుందండి మెల్బోర్న్ సిటీకి అంతా. స్లోలీ ఈవెంట్ స్టార్ట్ అయిపోతుందండి. చూడండి, యాక్టివిటీ స్టార్ట్ అయిపోయాయండి. ఆస్ట్రేలియన్ డేవి చూడండి. వీళ్ళు వన్ ఆఫ్ ద ఫస్ట్ యాక్టివిటీ. నా బ్యాక్ సైడ్ వచ్చి పెద్ద కాన్సర్ట్ కూడా అయిపోతుందండి. మీ స్టేజ్ కూడా చూస్తున్నారు బ్యాక్ సైడ్. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, వెరీ సూన్ స్టార్ట్ అవుతుందండి. ఆడియన్స్ చూడండి, ఇలా సీట్ల మీద వచ్చి కూర్చొని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫోటోస్ తీసుకుంటూ.
డ్రమ్స్ చూడండి మీరు, అన్ని రబిష్ బిన్స్తోని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్తోని చేసిన డ్రమ్స్ అండి. ఒకసారి నేను చూసి ట్రై చేస్తాను మీకు. చూసారా ప్లాస్టిక్ డ్రమ్స్ అండి ఎలా పెట్టారు, వాటర్ బాటిల్ త్రో అవే టిన్స్తోని. కెమెరా బాగుందని చెప్తా ఉంది. ఇక్కడ ఆపోజిట్లో ఒకటి కనిపిస్తుంది చూడండి, అది పైన గోల్డెన్ కోట్ వేసింది బిల్డింగ్ పైన. అది దాని వచ్చేసి యురేకా టవర్స్ అంటారండి. ఇది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బిల్డింగ్ ఇన్ మెల్బోర్న్. వెరీ సూన్ ఇంకొక దీనికన్నా టాలెస్ట్ బిల్డింగ్ కూడా వస్తుందండి వెరీ ఫ్యూచర్లో. అది నాకు తెలియదు ఎప్పుడు ఓపెన్ అవుతుందో, వెరీ సూన్ అంటున్నారు. బ్యూటిఫుల్ సిటీ అండి మెల్బోర్న్ సిటీ. Very often or just only on Australian Day? We do gigs all around. All around. Just today is the special for Australian Day. Not especially, but just to bring the vibe up. Okay, thank you. అది డ్రమ్స్ అని వీళ్ళు జంక్తోని చేశారండి. సో ఆస్ట్రేలియన్ డే ఈరోజు ఓవరాల్గా వీళ్ళు ఆస్ట్రేలియా అంతా టూర్ వేసి జస్ట్ వైబ్ కోసం చేస్తా అంటున్నారు. ఈరోజు స్పెషల్గా మటుకు ఆస్ట్రేలియన్ డే ఉందని ఇక్కడికి ఫెడరేషన్ స్క్వేర్కి వచ్చాను అని అంటున్నారు. అది ఫ్రెండ్స్, మ్యాక్సిమం నేను మెల్బోర్న్లో ఆస్ట్రేలియన్ డే కవర్ చేసేసాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీకు ముందు వస్తుంటాను నేను. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. కీప్ వాచింగ్ మై ఛానల్ రియలిజం ఇన్ అండ్ అవుట్ ఆస్ట్రేలియా. యూ లుక్ ఆఫ్టర్ యువర్ గైస్ అండి. టేక్ కేర్, బాయ్.